రేవంత్ సర్కారు పాలనలో దగా పడిన తెలంగాణ తిరగబడుతున్నది. గ్యారంటీల మోసంపై మరలబడుతున్నది. హామీల నయవంచనపై నిరసన జ్వాలలు కురిపిస్తున్నది. పల్లె పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతలు అడుగు బయట పెట్టాలంటే భయపడుతున్నారు. పల్లె బాటలు పట్నం బాటల పేరుతో జనాల్లోకి వెళుతున్న నేతలకు భంగపాటు తప్పడం లేదు. ఎక్కడ చూసినా జనం హామీలు పథకాల అమలుపై నిలదీస్తున్నారు. కాంగ్రెస్ నేతల బీనామీలు అనుయాయుల కబ్జాలపై కన్నెర్ర చేస్తున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు బదులు చెప్పే దమ్ము లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి జారుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మోసపూరిత పాలన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులకు చిక్కులు తెచ్చింది. అసలు ఏం మొహం పెట్టుకొని ఊర్లోకి వస్తున్నారని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేసింది. 6 గ్యారంటీలు అటకెక్కాయి. 420 హామీలు నీటి మూటలయ్యాయి. గత బీఆర్ఎస్ విజయవంతంగా అమలు చేసిన పథకాలన్నీ నిలిచిపోయాయి. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక కనీసం ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేదు. సంక్షేమ పథకాలన్నీ అప్లికేషన్లకే పరిమితమవుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో నిరసన సెగ తప్పడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జనం తరిమి కొడుతున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు బదులు చెప్పే దమ్ము లేక పారిపోతున్నారు. అసలు ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వణికిపోతున్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల్లో అశాంతి రేగుతున్నది. సర్కారు చేస్తున్న దౌర్జన్య పాలనపై పోరు నగారం మోగుతున్నది. లగచెర్ల మొదలుకొని నేటి మోత్యాతండా ఘటనలు తెలంగాణలో తిరుగుబాటుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు పోలీసు బందోబస్తు నడుమ కాంగ్రెస్ గ్రామాల్లో తిరగాల్సిన దుస్థితి తలెత్తింది. రేవంత్ సర్కారు మోసాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆగ్రహం పెళ్లుబుకుతున్నది. 6 గ్యారంటీలు అటకెక్కిస్తే ఓట్లేసిన జనం గల్లాపట్టి అడగడంలో తప్పేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. హామీలిచ్చి నట్టేట ముంచితే ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో పాలన గాడి తప్పింది. పథకాలు అటకెక్కాయి. కానీ కాంగ్రెస్ నేతల అనుయాయులు బీనామీలు మాత్రం పేదల భూములపై కన్నేశారు. అనుముల బ్రదర్స్ బాటలోనే కాంగ్రెస్ నేతలంతా భూదందాలకు తెగబడుతున్నారు. ఈ భూ కబ్జాలపై కూడా పలు జిల్లాల్లో ప్రజలు బగ్గుమంటున్నారు. ఒకవైపు పాలన సరిగ్గా లేక పథకాలు అందక, మరోవైపు కాంగ్రెస్ నేతలు ఊర్లపై పడి దోచుకుంటుంటే తెలంగాణ ఎందుకు తిరగబడదు? బరాబరి తిరగబడుతుంది. రేవంత్ సర్కార్పై ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా కాంగ్రెస్ నాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దబంగర మండలం మోత్యాతండాలో పల్లెబాట కార్యక్రమానికి వెళ్లిన ఝాన్సీ రెడ్డికి గ్రామస్తులు ఎదురు తిరిగారు. తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య ఉందని, ప్రభుత్వ పథకాలు మంజూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవకతవకలకు పాల్పడుతున్నారని నిలదీస్తారు. దాంతో అక్కడే ఉంటే దాడి చేసే ప్రమాదం ఉందని భయపడిన ఝాన్సీ రెడ్డి అక్కడి నుంచి సైరన్ వేసుకుని వెళ్లిపోయారు. ప్రజా సమస్యలు విననప్పుడు, ప్రజల కష్టాలపై స్పందించినప్పుడు పల్లెబాట కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. वो तो पिसा से केसीआर से पाल लेना और खिला 8 वर्ष का
पानी का सेव आओ केसीआर का तला రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సర్కారుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ప్రభుత్వ పథకాలు కేవలం కాంగ్రెస్ నేతల బంధువులకే ఇస్తారా అని నిలదీస్తున్నారు. అసలు 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి పక్షపాతం చూపించలేదని యాద్ చేసుకుంటున్నారు. ఫస్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి. నిజంగా మీరు నిజంగా చేసినట్లయితే, నిజంగా క్షేత్రస్థాయిలో అది జరిగినట్లయితే వీళ్ళకి రావాలి. వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు. వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి కూడా గుంట భూమి లేదు. మీరు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు? ఈ పథకం ఉన్నది పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకి చెందాలి. నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. 365 పేర్లు చెప్పారు. దాంట్లో మా తనదమ్మ ఒక్క పేరు లేదు. ఎందుకు లేదు సార్? వాళ్ళ పేరు మాకనే లేదు. ఇవ్వాల్సింది పథకం ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టింది దీనికోసం సార్. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మాకు వీళ్ళ కోసంగా పెట్టింది. వాళ్ళకి ఇవ్వాలి కదా. అన్ని ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు సార్? 2 పేర్లు సర్వే చేసి భూములు ఉన్నాయా లేవా అని చూసుకొని, పనికి పోతున్నారా పోటలేదా చూసుకొని అని మీరు సర్వే చేసి ఇవ్వండి దయచేసి.